రాజ్యసభ ఎన్నికల్లో భారీ క్రాస్ ఓటింగులతో టోటల్గా బీజేపీ అయితే మాత్రం లాభపడింది. టోటల్గా 97 స్థానాలకు భారతీయ జనతా పార్టీ చేరింది ఇప్పుడు రాజ్యసభలో, సొంతగా 97 స్థానాలు. అదే సందర్భంలో ఎన్డీఏగా 117 స్థానాలు, వాస్తవంగా 121 అక్కడ హాఫ్ మెజారిటీ అంటే. ఎందుకంటే ఏదైతే ఈ వీళ్ళది పోను ప్రత్యక్షంగా జరిగేటువంటి 121 కావాల్సి ఉంటుంది మెజారిటీ, 250లో నామినేటెడ్ పోస్టులు పోను. ఇప్పుడు 117 ఎన్డీఏకి వచ్చినటువంటి పరిస్థితి అయింది. 97 ఒక్క భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. నిన్న జరిగినటువంటి దాంట్లో రాజ్యసభ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో తమ పార్టీలను కాదని పలువురు ఎమ్మెల్యేలు ప్రత్యర్థి పార్టీలు కోటేశారు. దీంతో సమాజ్వాదీ, కాంగ్రెస్ ఒక్కొక్క స్థానాన్ని కోల్పోతే కర్ణాటకలో కాంగ్రెస్ మూడు స్థానాలను నిలబెట్టుకుంది. సంఖ్యాబలం ఉన్న హిమాచల్లో బీజేపీ వైపు పలువురు ఎమ్మెల్యేలు మొగ్గు చూపడంతో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చినాయి, ఇద్దరు అభ్యర్థులకు కూడా అక్కడ. దీంతో లాటరీ తీశారు. బీజేపీ అభ్యర్థి అదృష్టం వరించగా కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వికి కలిసి రాలేదు. ఉత్తరప్రదేశ్లోని 10 సీట్లకు, కర్ణాటకలోని 4 సీట్లకు, హిమాచల్లోని ఒక సీటుకి మంగళవారం పోలింగ్ జరిగింది. ఉత్తరప్రదేశ్లో రాజ్యసభ పోలింగ్ సందర్భంగా హైడ్రామా చోటు చేసుకుని పోలింగ్ జరుగుతుండగానే సమాజ్వాదీ పార్టీ చీఫ్ విప్ మనోజ్ పాండే పార్టీని వీడారు. మరో 8 మంది ఎమ్మెల్యేలు సోమవారం అఖిలేష్ యాదవ్ నిర్వహించిన సమావేశానికి హాజరు కాలేదు. దీంతో సమాజ్వాదీ అభ్యర్థి అలోక్ రంజన్ ఓటమి పాలయ్యారు. బీజేపీకి చెందిన సంజయ్ సేత్ గెలిచారు. ఆయనతో పాటు మరో 7 బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. సమాజ్వాదీ నుంచి 2 ఎన్నికయ్యారు. సీనియర్ నేత నటి జయా బచ్చన్తో పాటు దళిత నేత రాంజీలాల్ సుమన్ గెలుపొందారు. అయితే కర్ణాటక నుంచి 4 రాజ్యసభ స్థానాలు నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్ 3 స్థానాలు, బీజేపీ 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. 222 మంది సభ్యులు ఉన్న విధానసభలో కాంగ్రెస్ అభ్యర్థులు అజయ్ మాకన్, నాసిర్ హుస్సేన్ 47 చొప్పున, జీసీ చంద్రశేఖర్ 45 ఓట్లను సాధించి గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ గాలి జనార్దన్ రెడ్డి 3 స్వతంత్ర మద్దతును పొందింది. 66 మంది సభ్యుల బలం ఉన్న బీజేపీ నుంచి పోటీ చేసే నారాయణ బాండగే 47 ఓట్లతో విజయం సాధించారు. భాజపా జేడీఎస్ కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన కుపేందర్ రెడ్డి 36 ఓట్లు మాత్రమే సాధించి ఓడిపోయారు. బీజేపీ సభ్యుల్లో ఎన్టీ సోమశేఖర్ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తున్నట్టు బహిరంగంగా ప్రకటించగా మరొక సభ్యుడు శివరాం హెబ్బార్ పోలింగ్కి గైర్హాజరయ్యారు. విప్పును ఉల్లంఘించిన వీళ్ళిద్దరి మీద చర్యలు తీసుకుంటామని విపక్ష నేత అలోక్ ప్రకటించారు. ఇంకోవైపున అభిషేక్ సింఘ్వికేమో పాపం సుప్రీంకోర్టులో హడావిడి చేస్తుంటాడు. అట్లాగే కాంగ్రెస్కి మంచి వాయిస్, తను మాత్రం అక్కడ దెబ్బతిన్నాడు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్కి 40 మంది, బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో కాంగ్రెస్ విజయం సునాయాసమని అంతా అనుకున్నారు. కానీ భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. 6 కాంగ్రెస్, 3 స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీ కొట్టేశారు. దీంతో కాంగ్రెస్, బీజేపీలకు 34 చొప్పున ఓట్లు వచ్చాయి. ఫలితం టై కావడంతో నిబంధనల ప్రకారం లాటరీ తీశారు. అందులో బీజేపీకి చెందిన హర్ష మహాజర్ని అదృష్టం వరించింది. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వికి కలిసి రాలేదు. వాస్తవానికి ఇక్కడి నుంచి పోటీ చేయాలని తొలుత రాష్ట్ర పార్టీ సోనియా గాంధీని కోరింది. కానీ ఆమె రాజస్థాన్ నుంచి బరిలో నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో సింఘ్వి ఇక్కడి నుంచి పోటీ చేశారు. ఇప్పుడు అక్కడ మైనస్ అలా ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా అనర్హులు అవుతారు ఆటోమేటిక్గా, చేస్తుంది పార్టీ. అందుకనినే అవిశ్వాస తీర్మానం పెట్టి దించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.